Well, my dear students, good morning. Good morning, everyone. So, hope you all doing really good. ఏం గుడ్ సార్ ఏం లేదు, సోషల్ చూస్తే సగానికి సగం డిఎస్సి పుస్తకాలని పక్కన పెట్టాలనిపిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ 9th క్లాస్ లో కొత్త పుస్తకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇంట్రొడ్యూస్ చేశారు. అవి చూడగానే చిరాకేస్తుంది. సో ఎనీహౌ నేను ఈ వీడియో చేసేటప్పుడు లైక్ మన ముందు ఇప్పుడే స్టార్ట్ చేసిన పిల్లాడు లేదా ఒక తమ్ముడో చెల్లో ఉంది, అసలు ఏం స్టార్ట్ చేయలేదు అనుకుందాం. వాళ్ళని ఏ విధంగా పికప్ చేయాలి? ఆల్రెడీ టెట్ లో 120, 130 వచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. కారణం ఏంటంటే అట్టట్ట చదువుకెళ్ళినా సరే ఆ రోజు టెట్ ఎగ్జామ్ కాబట్టి దాని లక్ష్యం వేరు కాబట్టి బాగా వచ్చాయి. సో ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ సోషల్ అనేది చిన్న ట్రబుల్ అయిపోయింది. దట్టు ఈ సబ్జెక్ట్ అనేది బై హార్ట్ చేయాల్సిన సబ్జెక్ట్, ఖచ్చితంగా బండకాస్తా పెట్టాల్సిన సబ్జెక్ట్. ఇది అర్థం చేసుకొని ఊహిస్తాము, ఏ సమీకరణాలు చేద్దాము లేదా లెక్కలు చేద్దాం అంటే కుదరదు. ఖచ్చితంగా కంటస్థా పెట్టుకొని వెళ్లాల్సిందే ఇది ఏదేమైనా. సో ఎలా చదివితే మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి అనేది ఒక్కొక్కటి కొంచెం నేర్చుకుందాము, ఓకేనా? ఏంటంటే ముఖ్యంగా మీ దగ్గర ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టే టెక్స్ట్ బుక్స్ ఉండాలి. సోషల్ విషయంలో టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎందుకంటే ఒక 2 ప్రశ్నలు మ్యాపింగ్ పాయింట్ నుంచి వస్తాయి. అవి మ్యాప్లు నాకు వీలైతే ఫోన్లో టెక్స్ట్ బుక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని జూమ్ చేసి అవన్నీ చూడాలి. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే ఇంకా హ్యాపీ, ఓకేనా? టెక్స్ట్ బుక్ లో చదవమని చెప్పట్లేదు, కానీ టెక్స్ట్ బుక్స్ మెయిన్. కాకపోతే మెటీరియల్ కూడా 2-3 చూసాను నేను, బాగా రాసి ఉన్నారు. అవి టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో దాన్ని వీరు సింప్లిఫై చేసి ఆ సినాప్సిస్ అంతా బాగా ఇచ్చారు, చదువుకోవచ్చు. ఎనీహౌ దీనికి కోచింగ్ అంటూ ఏ అవసరం లేదు, కానీ సోషల్ విషయంలో చదువుకుంటే వస్తుంది. మనం ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనిలో. దానికంటే ముందు ఏం కావాలి, ఏమేమి ఉండాలి, దీని యొక్క ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్ దేనికి కేటాయించారో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఓ కంటెంట్ కి 8 మార్క్స్ ఉంటాయి, ఓ మెథడాలజీకి 4 మార్క్స్ ఉంటాయి, తెలిసిందే. ఇదంతా కాదు, ఈ మధ్య టెట్ లో కూడా నాకు 125 వచ్చినాయి, అయినా కొంచెం భయం వేస్తుంది అన్న. పర్టికులర్ గా సోషల్ విషయంలో భయం వేస్తుంది అన్న 2-3 కామెంట్లు చూసాను అనమాట. టెట్ లో 125 వచ్చినాయి అంటే ఫ్యాక్ట్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ యొక్క లక్ష్యం ఏంటి, ఎంతమంది అయితే బీఈడి చేశారో, ఎంతమంది అయితే డైటిల్ చేశారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వాలన్న ఒకటి లక్ష్యం దాన్ని. కాబట్టి అందరినీ క్వాలిఫై చేయాలి, అండ్ ఆల్సో దాని యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గించాలి, అందరినీ క్వాలిఫై చేయాలి, డిఎస్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ ఇవ్వాలి, దాని లక్ష్యం అది. కాబట్టి ఎగ్జామ్ లో డిఫికల్టీ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కొంచెం సింపుల్ ఉంటుంది అది. కానీ డిఎస్సి అలా కాదు, మోస్ట్లీ వడపోత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంతమంది అయితే టాపర్స్ ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తే మిగతా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎనీహౌ తెలిసింది కదా టెట్కి డిఎస్సి తేడా. ఏ పుస్తకాలు కావాలి మనకి? క్లాస్ 3 నుంచి 8th క్లాస్ దాకా ప్రాపర్ గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ 8th క్లాస్ దాకా. 9, 10 ఉన్నాయంటే డౌన్లోడ్ చేసుకుందాం, వాటి గురించి కాదు. 3rd నుంచి 8th క్లాస్ దాకా ప్రాపర్ గా ఉండాలి. ఇంకా సోషల్ విషయానికి వస్తే ఒక 4 భాగాలు ఉంటాయి. జాగ్రఫీలో మళ్ళీ హ్యూమన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత హిస్టరీ, ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికి ఇష్టం ఉండవు. సోషల్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే కొందరికి ఎకానమీ ఇబ్బంది, కొందరికి హిస్టరీ ఇబ్బంది, కొందరికి జాగ్రఫీ చిరాకు. ఎనీహౌ అక్కడ సోషల్ స్టూడెంట్స్ అయినా సరే ఇవేనో బైపీసీ వాళ్ళని ఎంపీసీ వాళ్ళన్నా అసహించుకుంటారు అన్నమాట. ఎందుకరా ఎవడరా రాసాడు ఈ పుస్తకాలని, అంత దారుణంగా ఉంటాయి. సో మనం సింప్లిఫై చేసి ఏ విధంగా చదివితే మార్కులు గెటిన్ చేసుకోవచ్చు, ఓకేనా? ఒక్కొక్కటి మాట్లాడదాం. మనకి క్లాస్ 3 నుంచి 8th క్లాస్ దాకా ఫిజికల్ ఫామ్ లో ఉంటే బెటర్. దానికి అడిషనల్ గా ఒక మెటీరియల్ తీసుకోండి. నేను ముందే చెప్తున్నా, మెటీరియల్ తీసుకుంటే దానిలో మెథడ్ ఉంటుంది, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఖచ్చితంగా చదివేసుకోవాలి, ఓకేనా? దీని నుంచి ఈజీగా వస్తాయి, దీని నుంచి కొంచెం కష్టపడితే వస్తాయి. ఎనీహౌ 8th క్లాస్ దాకా కష్టపడితే ఎంత స్కోర్ చేయొచ్చు, 9, 10 కవర్ చేస్తే ఎంత స్కోర్ చేయొచ్చు. సో డిఎస్ ఎగ్జామినర్ వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క వ్యూలో చూద్దాం, ఓకేనా? సో సాధారణంగా ఇగో జాగ్రఫీ, దీనిలో 2 ఉన్నాయి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఇది సోషల్ యొక్క విధి విధానాలు, ఓకేనా? ఏదేమైనా డిఎస్సి ఎగ్జామినర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మొత్తం 16 ప్రశ్నల్లో ఒక 20% ఈజీగా వస్తాయి, ఒక 50% మోడరేట్ గా ఉంటాయి, ఒక 25% టఫ్ ఉంటాయి. ఎక్కడి నుంచి టఫ్ వస్తే చూద్దాం, ఎక్కడి నుంచి ఈజీ వస్తే చూద్దాం. సో ఈవీఎస్ 3, 4, 5 అవన్నీ కూడా బండకాస్త పెట్టవచ్చు, ఈజీగా ఉంటాయి. ఒక 25% లో ఓకేనా ఈజీ క్వశ్చన్ కింద పోతాయి అవి. క్లాస్ 6, 7, 8 మోడరేట్ గా పోతుంది అనుకుందాం. అందులోనే క్లాస్ 9, 10 కూడా మోడరేట్ గా ఉంటే టఫ్ ఉంటాయి, ఓకేనా? దీని నుంచి ఈజీ క్వశ్చన్ మోస్ట్లీ రాకపోవచ్చు. అది ఎగ్జామినర్ అంటే వెయిటేజ్ అనమాట, ప్రశ్న సరళకి ఇచ్చే వెయిటేజ్, అది బ్లూ ప్రింట్ యొక్క నిర్మాణం అది, ఓకేనా? ఇప్పుడు మన దగ్గర పిల్లలు ఏం చేయాలంటే 3rd నుంచి 10th క్లాస్ వరకు కాకుండా 8th క్లాస్ దాకా ప్రాపర్ గా చదువుకోవాలి అన్ని. ఇక్కడ ఇందులో హిస్టరీ చదువుతాను సార్, నాకు హిస్టరీ ఇష్టం, నాకు పాలిటీ ఇష్టం లేదు, నాకు ఎకానమీ ఇష్టం లేదు అంటే కుదరదు.
ఏదేమైనా మెటీరియల్ చదువుతావా, టెక్స్ట్ బుక్ చదువుతావా, నీ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంది. కానీ ఖచ్చితంగా 8th క్లాసెస్ చదివితే ఇదిగో 25% బిట్లు ఆన్సర్ చేయగలం కంటెంట్ నుంచి. ఈజీ అండ్ మోడరేట్ కవర్ చేయొచ్చు. టఫ్ కూడా ఉంటాయి, కానీ 8th క్లాస్ దాకా ప్రాపర్ గా చదువుకెళ్తే ఒక 75% అంటే ఒక 11 నుంచి 12 ప్రశ్నలు చేసేయచ్చు నువ్వు. అవుట్ ఆఫ్ 16 క్వశ్చన్స్ లో 11 నుంచి 12 చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ముందు గుర్తు పెట్టుకోండి, 8th క్లాస్ దాకా నాకు ప్రాపర్ గా ఉంటే నాకు 10 ప్రశ్నలు చేయొచ్చు, మా వాడు చెప్పాడు, మా ఎస్బిఎం చెప్పాడు అని మీరు ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ఏం కాదు, ప్రాపర్ గా చదవాలి. గుర్తు పెట్టుకోండి, మ్యాప్ పాయింట్ లో ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రతిదీ జూమ్ అవుట్ చేసి దానిలో ఉన్న ఏదో మైదాన ప్రాంతం ఏ విధంగా అది ఫిగర్ అవుట్ చేసింది, లేదంటే ఒక రోడ్డు రవాణాలో రైల్వేలు, నేవీలు, ఎయిర్ ఫోర్స్, అదే ఎయిర్ లైన్, ఈ విధంగా ఏ విధంగా అందులో ఫిగర్ అవుట్ చేయబడిందో జూమ్ చేసి మీరు చూడాల్సి వస్తుంది అది. అండ్ మైదాన ప్రాంతాలు, పచ్చిక మైదానాలు, ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు అన్ని కూడా, ఈవెన్ పంటలు కూడా ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి, ఇంకా హిస్టరీ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఏ రాజధానులు ఉన్నాయి, వరల్డ్ హిస్టరీ కాదు ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈజీగా వచ్చే ప్రశ్న అన్నమాట, అది నైపుణ్యానికి పోతుంది అనమాట అది ఆ ప్రశ్న. కాబట్టి అవగాహనకి తర్వాత నాలెడ్జ్కి ఇవన్నీ కూడా ఈజీ డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి. కానీ 8th క్లాస్ దాకా ప్రాపర్ గా ఉన్నప్పుడు. ఓకేనా? సో 8th క్లాస్ దాకా ఏ విధంగా నోట్స్ రాయాలో తర్వాత చూద్దాం ఇదే వీడియోలో. ఎక్కువ ప్రొలాంగ్ చేయండి నేను. ఇక 9th 10th వెళ్దాం. ఎప్పుడు 8th క్లాస్ దాకా అయిపోయిన తర్వాత. 8th క్లాస్ దాకా అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి, ముందే మీరు ఆ పుస్తకాలు ఉన్నాయి, ఎవడో రాసాడు పుస్తకాన్ని తిట్టుకోవద్దండి, మన కోసం పెట్టారు, కాకపోతే అందాక పక్కన పెడదాం. వాటిని ఒక 5-6 పుస్తకాలు వస్తాయి. వాటిలో ఈ 9th లో న్యూ బుక్ లో ఇండియన్ హిస్టరీ కాదు, ఇది ఓల్డ్ హిస్టరీ. కంప్లీట్ గా మీరు చదవద్దు ఇవి. ఓకేనా? ముట్టుకోవాల్సిన లేదు, ఇవి వదిలేయచ్చు. ఫ్రెంచ్ విప్లవం, ఐరోపా సామ్రాజ్యవాదం, రష్యా విప్లవం వదిలేసుకోవచ్చు. తర్వాత 10th ఓల్డ్, నేను న్యూ చూడలేదు బుక్ అనేది. 10th ఓల్డ్ లో ఇగో ఈ 3 పాఠాలు ఉంటాయి. ఓల్డ్ వర్డ్ పార్ట్ 1 పార్ట్ 2, తర్వాత వలస ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు. ఇది చదవాలి, అవసరం ఉందనుకుంటున్నాను ఇది, కాకపోతే మీ ఇష్టం, టైం ఉంటే చూసుకోండి. ఇక తర్వాత వస్తే ఏం మాట్లాడాలంటే మనం ఇదిగో 8th క్లాస్ దాకా అయ్యింది. ప్యారలల్ గా మెథడ్ కి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. సోషల్ ఏ విధంగా టీచ్ చేయాలనేది మీరు కొంచెం ఎక్కడైనా నేర్చుకుంటే ఓకే, లేదంటే ఏదైనా ఓన్ గా చదివినా పర్లేదు. దీని నుంచి నెగ్లెక్ట్ చేయొద్దు, మెథడ్ ని ఏం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. 8th క్లాస్ దాకా చదువుకొని మెథడ్ చదువుకొని వెళ్తే మీకు ఇగో 75% మొత్తం కంటెంట్ నుంచి, ఇక్కడ 100% 100 అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం మీద 8 ప్రశ్నలు చేయొచ్చు, ఇక్కడ 10 నుంచి 12, అంటే మొత్తం మీద 20 ప్రశ్నలు చేయొచ్చు. ఓకేనా? మీరు ఇంకా మిగిలిపోయిన 4 ప్రశ్నలు, ఆ 4 ప్రశ్నలే 9, 10 నుంచి వస్తాయి. ఓకేనా? మరి 9, 10 ఏ విధంగా మనం కవరప్ చేయాలి, దాని గురించి ఆలోచిద్దాం. సో మీకు అందరికి ఇగో ఈ సోషల్లో ఉన్న జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అందరికి ఇష్టం ఉండవు. కొందరికి పాలిటీ ఇష్టం ఉంటుంది, కొందరికి జాగ్రఫీ ఇష్టం ఉంటుంది, కొందరికి హిస్టరీ ఇష్టం ఉంటుంది. ఏదేమైనా ఈ 4 ఏరియాల్లో ఓ 2-3 ఇష్టం ఉంటాయి, కానీ అన్ని ఇష్టం ఉండవు, గుర్తుండవు అనమాట. అంతే, ఇంకేం లేదు. ప్రతి పాయింట్ బండకాస్తా పెట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే అవి అలాగే ఉంటుంది ఆ సబ్జెక్ట్. సో ఈ 4 ఏదైనా 2 ఏరియాల్లో గట్టిగా ఉండండి. అంటే జాగ్రఫీ ఇష్టం అనుకుందాము, ఈ జాగ్రఫీతో పాటు ఎకానమీ ఇష్టం అనుకుందాం, లేదా పాలిటీ ఇష్టం అనుకుందాము. మీకు పాఠం చూడగానే అది పాలిటీనా, జాగ్రఫీనా, ఫిజికల్ జాగ్రఫీనా, లేదా హ్యూమన్ జాగ్రఫీనా, అది పాలిటీయా లేదంటే తెలిసిపోద్ది పాఠం చూడగానే. కాబట్టి మీరు జాగ్రఫీ కింద ఏ పాఠాలు వెళ్తున్నాయి, పాలిటీ కింద ఏ పాఠాలు వెళ్తున్నాయి, ఎకానమీ కింద ఏ వెళ్తున్నాయి అనేది ఎంచుకోండి. 9th లోను 10th లోను ఆ 2 ఏరియాలను బాగా కవర్ చేయండి. అంటే నీకు జాగ్రఫీ పాలిటీ ఇష్టం ఉంది అనుకుందాం, ఆ రెండింటిని కూడా 9th లోనే కవర్ చేయి, 10th లోనే కవర్ చేయి. మిగతా 2 వదిలేయి. ఎందుకంటే ఆ రెండింటి నుంచి ప్రాబబిలిటీ అట్లీస్ట్ 2 ప్రశ్నలు వచ్చినా పర్లేదు మీకు. అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు 1 మార్క్ వస్తుంది. అర్థమైంది కదా? ఏ 2 ఏరియాల్లో అయినా సరే, అది పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఈ 4 ఏదో ఒక 2 చూస్ చేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే టైం ఉంది, చదవచ్చు, 6 months దాకా ఉంది, ఏం కాదు. ఓకేనా? ఈ రెండిట్లో 9th క్లాస్ లో కవర్ చేయాలి కంప్లీట్ గా, 10th క్లాస్ లో కవర్ చేయాలి. మిగతా 2 ఏరియాలను వదిలేసినా పర్లేదు, ఎందుకంటే మీకు అక్కడ కవర్ అయినాయి, అది రాళ్ళేసినా తగులుతాయి, నీ అదృష్టం బాగుంటే తగలకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నీకు 100% లో అట్లీస్ట్ 97% మీద గ్రిప్ ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఓకేనా? ఫస్ట్ పాయింట్, 3rd నుంచి 8th క్లాస్ దాకా ప్రాపర్ గా చదవాలి, మ్యాప్ పాయింట్ చూసుకోవాలి, మెథడ్ బాగా చదవాలి. ఇక్కడికి ఒక 70% కంటెంట్ నుంచి కవర్ చేసేయచ్చు. ఓకేనా? మిగతా 4-5 ప్రశ్నలు 9th 10th చదవడం మానేసినా, నీ అదృష్టం బాగుంటే 4 రాళ్ళు వేస్తే అందులో 2 తగలొచ్చు.
గుర్తుపెట్టుకోండి. 9th-10th చదవద్దని చెప్పట్లేదు. ఫస్ట్ ఫినిష్ చేయాల్సింది ఇది. 9th-10th పుస్తకాలు లేవు అనుకో కాసేపు, అక్కడ నా దగ్గర లేవు, నాకు అవసరం లేదు. ఎందుకంటే టెట్ లో మీకు మార్కులు వచ్చినా సరే మీకు భయపడుతూ మెసేజ్ చేయడం కారణం ఏంటంటే ఇదే. ఏది కూడా ఓవరాల్ గా లేకుండా ఎగ్జామ్కి వెళ్ళాం, అక్కడ ఈజీగా వచ్చి తగిలేసినాయి. ఆ టెట్ స్కోర్ ఎంతగానో యూజ్ అవుతుంది. కానీ డిఎస్సి ఎలా కాచినా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా? ఇందులో డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చే ప్రశ్నలు ఉంటాయి, లేదా లైన్ టు లైన్ ఇచ్చి దానిలో స్టేట్మెంట్ విచ్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. అదంతా తెలియాలంటే టెక్స్ట్ బుక్ ని యూ హావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అండర్స్టాండ్ బేస్డ్ క్వశ్చన్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో 8th క్లాస్ దాకా ప్రాపర్ గా వెళ్ళి మెథడ్ ప్యారలల్ గా చదువుకుంటూ సోషల్ కవర్ చేస్తే సగానికి సగం కండం గట్టెక్కేసినట్టే. ఇంకా 9th-10th లో కొత్త పుస్తకం 9th చదవండి, 10th ఓల్డ్ చదవండి. ఇక్కడికే తలకాయ నొప్పి వస్తుంది. మళ్ళీ కొత్త చదవమంటే మీరు టైం చూసుకొని కొత్తది కూడా చూడండి. ఓకేనా? ఏదేమైనా 2 ఏరియాల్లో గట్టిగా ఉండండి. ఫస్ట్ మీకు నచ్చిన ఏరియాలో పాలిటీ, జాగ్రఫీ ఏదో ఒక 2 చూస్ చేసుకోండి, వాటి నుంచి గట్టిగా ఉండండి. ప్రాబబిలిటీ ఉందన్నమాట, ఒక 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది వాటి నుంచి. ఎందుకంటే సోషల్ ఇచ్చేటప్పుడు ఎగ్జామినర్ అనేది ఈ 4 దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు రెడీ చేస్తాడు. ఓకేనా? ఈ 9-10 క్లాస్ నుంచి వచ్చే ప్రశ్నలు అన్నింటినీ ఆ 4 ప్రశ్నల్లోనే ఈజీగా ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి. ఈ 4 ప్రశ్నల్లోనే ఇది వీటికి లక్ష్యాలను కేటాయించుకుంటూ ప్రశ్నలు క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే జాగ్రఫీ నుంచి ఒక ప్రశ్న వచ్చినా, హిస్టరీ నుంచి ఒకటి వచ్చినా, పాలిటీ నుంచి ఒకటి వచ్చినా, ఎకానమీ నుంచి ఒకటి వచ్చినా, ఈ 4 ప్రశ్నల్లోనే ఈ విధంగా ఈజీ, మోడరేట్, టఫ్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఈ రెండింటిని వదిలేసిన, ఈ రెండింటి నుంచి 2 క్వశ్చన్లు వచ్చినా మీరు గట్టెక్కేసినట్లే. అర్థమైంది అనుకోండి నేను చెప్పేది. ఓకేనా? ఇప్పుడు మెథడాలజీకి నేను ఇక్కడ సిలబస్ ఏం రాయలేదు. ఇక్కడ ఏం సిలబస్ ఉంది ఏంటంటే డౌన్లోడ్ చేయండి, చూడండి. కంటెంట్ విషయంలో డౌన్లోడ్ చేసి చూడాలి, కానీ మెథడ్ చూడలేదు. నేను చూడలేదంటే చూసినా సరే ఇక్కడ కనసా పెట్టాల్సిందే, అంతే, చేయలేదు. సో ఇదంతా కాదు. ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ ఉంది అనుకుందాం. ఏ విధంగా నోట్స్ రాసుకుంటే మెటీరియల్ ఉంది సార్, మాకు నోట్స్ అవసరం లేదంటే కుదరదు. ఎందుకంటే బ్రెయిన్ లో ప్రతిదీ ఇన్పుట్ చేయడం కాదు, అట్లీస్ట్ కొంచెం డ్రిల్లింగ్ అవ్వాలి. అది అంటే దానికి బయట తీయాలి, కొంచెం డెవలప్ చేయాలి అది డ్రిల్లింగ్ ని. కాబట్టి చిన్న నోట్బుక్ తీసుకొని ఒక లెసన్ ని ఆ నోట్బుక్ లో, అంటే టెక్స్ట్ బుక్ నుంచి కావచ్చు, లేదంటే మెటీరియల్ నుంచి కావచ్చు, ఏ విధంగా రాసుకుంటే నీకు గుర్తుంటుంది సింపుల్ గా అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక లెసన్ ఏదైనా 10th క్లాస్ లో భారతదేశ నదీ వ్యవస్థ అని ఒక చిన్న పాఠం తీసుకొని నోట్స్ ఏ విధంగా తయారు చేసుకో చూద్దాం. ఇది స్కూల్ అసిస్టెంట్లు ఎవరైనా మన ఈ వీడియో చూస్తే ఉపయోగపడుతుంది వాళ్ళకి. అయినా స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళు 8th, 9th, 10th ఓల్డ్ పుస్తకాలు చదువుతూనే కొత్తవి 6th, 7th, 8th, 9th, 10th. ఓకేనా? తర్వాత ఇంటర్మీడియట్ ఎలా తెలిసిందే. కాకపోతే ఓల్డ్వి మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎవరైనా చూడకపోతే లైక్ తీసుకుందాం, కానీ చూస్తే మాత్రం 8th, 9th, 10th ఓల్డ్ కూడా చదవాల్సి వస్తుంది. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ ఉన్నా సరే, లేదా టెక్స్ట్ బుక్ ఉన్నా సరే, సింపుల్ ఫామ్ లో మీ ఆ లెసన్ మొత్తం అర్థం చేసుకుని ఏ విధంగా రాసుకున్నారు నోట్స్ అని చూద్దాం. ఓకేనా? ఇదిగో ఏదో భారతదేశ నదీ వ్యవస్థ అనుకుందాం. మీ దగ్గర ఏదో స్పైరల్ బుక్ లాంటిది ఒకటి ఉంది. ఇందులో నదీ వ్యవస్థ గురించి ఉంటుంది. మీరే చదువుతున్నప్పుడు చిన్న పిక్టోరియల్ గా ఇదిగో భారతదేశం వేసుకున్నాం. ఓకేనా? ఈ నదీ వ్యవస్థ ఏ విధంగా ఇది భౌతిక అంశాల ఆధారంగా ఒక 3 భాగాలుగా చేశారన్నమాట. ఓకేనా? ఓకేనా? బొమ్మ రూపం తెలుసుకోవాలి నీకు. ఇది హిమాలయాలు అనుకున్నాము, ఇది గంగా సింధు మైదాన ప్రాంతం, ఇది ద్వీపకల్ప భూమి. ఇది భౌతిక అంశాల ద్వారా ఇది నదీ వ్యవస్థని ఈ విధంగా చేశారు. ఓకే, ఇది చూడగానే గుర్తు రావాలి. భౌతిక అంశాల ద్వారా ఒక 3 విధాలుగా భారతదేశం వివరించారు. ఒకటి హిమాలయాలు, గంగా సింధు ప్రాంతం, ద్వీపకల్పం. తర్వాత నదులు పుట్టుక విధానం ద్వారా ఇదిగో ఈ ప్రాంతం 2గా చేస్తే పైన హిమాలయ నదులు, కిందన ద్వీపకల్ప నదులు. అంటే దక్షిణ భారతదేశం ఈ ఏరియా. మనం పై నుంచి చూస్తే భారతదేశం ఎలా ఉంటది అనమాట. మధ్యలో కొంచెం ఎత్తుగా ఉంటది ఈ ఏరియా. అంటే విద్యాసాంతిపుర పర్వతాల కింద నుంచి అలా కిందకి వాల్ వస్తుంది కన్యాకుమారికి వెళ్ళేసరికి. ఇది అంటే పుట్టుక ఆధారంగా హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని ఒక 2 నదీ వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో. ఈ హిమాలయ నదుల్లో మళ్ళీ అంటే మైండ్ మ్యాపింగ్ అనమాట. ఇది హిమాలయ నదులు పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఈ హిమాలయ నదులు అన్ని కూడా జీవనదులే. ఎందుకంటే అక్కడ హిమాలయ పర్వతాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు నీరు ఊట రూపంలో బయటకు వస్తుంటది, కరిగి కూడా ఎప్పుడు నిత్యం ప్రవహిస్తుంటాయి. ఇవన్నీ జీవనదులే. ఇవి ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో పుట్టుక
కొంచెం కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఒకే ప్రాంతంలో పుట్టుక. వీటిలో ముఖ్యంగా గంగా, సింధు, ఏది ఇంకా బ్రహ్మపుత్ర, ఈ నదులతో ఏర్పడింది హిమాలయ నదులు. ఓకేనా. ఈ సింధు, బ్రహ్మపుత్ర అనేవి దక్షిణంగా వచ్చేటప్పుడు పెద్ద వి ఆకారం లోయల్లో ప్రవహిస్తుంటాయి అన్నమాట. అంటే ఈ పాయింట్లు చూడగానే టెక్స్ట్ బుక్ లో చదివిందంటే ఈ పాయింట్లు చూడగానే మీకు అర్థమైపోవాలి నెక్స్ట్ టైం. హిమాలయ నదులు అనగానే ఇదిగో గంగా ఉంటుంది, సింధు ఉంటుంది, బ్రహ్మపుత్ర ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో నుంచి పుట్టినాయి. ఇవన్నీ జీవనదులే. ఈ సింధు, బ్రహ్మపుత్ర నదులు అనేవి దక్షిణ వైపుగా ప్రవహించేటప్పుడు కొండ ప్రాంతాలు చీల్చుకుంటూ వి ఆకారపు లోయల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ సింధు నది గురించి ఇంకొకటి ఇలా పెట్టుకుంటాం. ఈ సింధు నది ప్రాంతం పుట్టుక ఎక్కడ పుట్టింది? ఇది కైలాస పర్వతాలు. కైలాస పర్వతాలు ఉత్తరవాలు. ఇవి ఎక్కడ ఉన్నాయి? టిబెట్ లో ఉన్న మానస సరోవరం వద్ద. దీని పుట్టిక ఎక్కడ? కైలాస పర్వతం ఉత్తరవాల దగ్గర, టిబెట్ మానస సరోవరం దగ్గర ఉన్నాయి అవి. ఇది టిబెట్ కు వాయువ్యంగా వస్తూ జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవహిస్తుంది అనమాట. టిబెట్ నుంచి వాయువ్యంగా జమ్మూ కాశ్మీర్ లోకి వస్తుంది. ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి తర్వాత పంజాబ్ వైపు లోపల పాకిస్తాన్ వెళ్తుంది అనమాట ఇది. ఓకేనా. ఇందులో ఇది జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్, ఈ 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు జీలం, రావి, సట్లెజ్, బియాస్, ఇంకేమన్నా ఇంకోటి ఉంటుంది జీలం, చీనాబ్. ఇది దీనికి సంబంధించినంత సింపుల్ గా అయిపోయింది. ఉపనదులు సింధు నది ఉపనదులు జీలం నది, రావి, సట్లెజ్, బియాస్, చీనాబ్. ఇది జమ్మూ కాశ్మీర్ లోను, పంజాబ్ లోను, హిమాచల్ ప్రదేశ్ లో ప్రవహిస్తుంది. ఇది టిబెట్ నుంచి వాయువ్యంగా జమ్మూ కాశ్మీర్ లోకి వస్తుంది. ఇది పుట్టిక అనేది కైలాస పర్వతాల దగ్గర ఉత్తరవాలు, అంటే టిబెట్ లో ఉంది. సింపుల్ గా అయిపోయింది. అంటే లైన్ టు లైన్ అలా పేస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, టెక్స్ట్ బుక్ కాపీ చేసినట్టు ఉంటుంది. ఇక గంగా ప్రాంతం ఇలా పెట్టుకుంటాం. ఈ గంగా అనేది ఒక 2 నదుల యొక్క సంగమం. 2 నదులు కలుస్తాయి. ఏవేవి? భగీరథి ప్లస్ అలకనంద. ఈ 2 కూడా దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. దేవప్రయాగ దగ్గర కలిసి భగీరథ నదులు, అలకనంద. ఇది భగీరథ అనేది గంగోత్రి హిమానది నుంచి ఏర్పడుతుంది. గంగోత్రి హిమాని అంటే ఆ మంచు పర్వతం నుంచి. ఇంకా అలకనంద కూడా సతోబ్నాథ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ 2 కలిసి దేవప్రయాగ దగ్గర గంగానదిగా మారుతాయి. ఓకేనా. ఇది హరిద్వార్ దగ్గర మలుపు తిరిగి మైదాన ప్రాంతంలో విస్తరిస్తుంది. ఓకేనా. ఇది చాలా ఉపనదులు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప నదుల్లో ఉన్న ఉపనదులు కూడా ఉన్నాయి. ఇదంతా అనవసరం. ఓకేనా. సో ఈ విధంగా నోట్స్ అనేది పెద్ద లెసన్ కూడా ఒక 2-3 పేజీల్లో రాయొచ్చు మీరు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది. సో ఈ విధంగా 10th క్లాస్ వరకు చదవకపోయినా 3rd నుంచి 8th క్లాస్ వరకు బాగా చదివి, మెథడ్ ని బాగా చదివి 9th 10th లో ఏదో ఒక 2 చూజ్ చేసుకోండి. ఏదో ఒక 2 మీకు నచ్చినవి. జాగ్రఫీ లేదంటే పాలిటీ, 2 మాత్రం పక్కా కాన్ఫిడెంట్ ఉండాలి మీరు. ఏంటి ఏ పాఠాలు తక్కువ చదివేసుకోండి. డిఎస్సి ఎగ్జామినర్ కూడా అన్నిటికీ వెయిటేజ్ ఇస్తూ ఎగ్జామ్ పెడతాడు కాబట్టి 2 చదవం, మా జాగ్రఫీ రాలేదని లేదు. ఓకేనా. సో మొత్తం మీద వస్తాయి ప్రశ్నలు. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను.